కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లి కల్తీ మద్యం కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లారు. కల్తీ మద్యం కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఎన్ని గంటలకి అధికారులు వెళ్లారు వారింటికి? అండ్ గత కొద్ది రోజులుగా కూడా ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ పై రకరకాల ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోంది యాక్చువల్గా? బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లారు. కల్తీ మద్యం కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు ఎర్లీ అవర్స్లో వెళ్లారు. ప్రస్తుతానికి అక్కడ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. సిట్ అయితే దూకుడు పెంచిందిగా మనకి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు గత కొద్ది రోజులుగా చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. అఫ్కోర్స్ వేగంగా నోటీసులు ఇవ్వడం కానీ అలాగే కేసును మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు విచారణలో భాగంగా. అండ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎర్లీ అవర్స్ ప్రస్తుతానికి వెళ్ళడం జరిగింది. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం కేసుకు సంబంధించి అండ్ అక్కడ వారికి సంబంధించిన వారు కావచ్చు, అలాగే వారి బంధువులు కావచ్చు, వారి ఇంటి వద్ద పనిచేసేవారు కావచ్చు. అఫ్కోర్స్ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. అలాగే వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ వస్తోంది. ప్రస్తుతానికి కల్తీ మద్యం కేసులో గత కొన్ని రోజులుగా అనేక మంది మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు,
చాలామందిపై కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇది తీగ లాగే కొద్దీ కూడా డొంక కదులుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎర్లీ అవర్స్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ క్రాంతి మరింత అదన సమాచారం అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతానికి ఎర్లీ అవర్స్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. సిట్ అధికారులు ఏం జరుగుతోంది? జోగి రమేష్ ఇంట్లోనే ఉన్నారా? నోటీసులు తీసుకున్నారా? రమణ, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకి సిట్ బృందం కొద్దిసేపు క్రితమే చేరుకోవడం జరిగింది. అయితే సిట్ బృందం చేరుకున్నారన్న వార్త రావడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటికి ప్రస్తుతం చేరుకోవడం జరిగింది. కొంత అక్కడ అటు ఉద్ధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మద్యం కేసుకు సంబంధించి నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్ర ఉంది అనేది ప్రస్తుతం సిట్ అధికారులకు సంబంధించి గతంలో నకిలీ మద్యం కేసులో A1 గా అరెస్ట్ అయిన అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతము ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్దకి సిట్ అధికారులు అయితే చేరుకోవడం జరిగింది. జోగి రమేష్ ఆయన సోదరుడు రామును కూడా ప్రస్తుతము సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకుంటాం. ఈ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ పైన ఇప్పటికే అటు అద్దేపల్లి జనార్దన్ రావు ఆరోపణలు చేయడం గతంలో, అదేవిధంగా జోగి రమేష్ ప్రోద్బలంతోనే తను నకిలీ మద్యం చేసినట్టుగా కూడా జగన్నాథరావు వాంగ్మూలం ఇవ్వడంతో ప్రస్తుతం సిట్ బృందం అయితే జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే నోటీసులు ఇచ్చి విచారణకి సహకరించాలని కోరుతారా, లేదు అదుపులోకి తీసుకుని అటు అరెస్ట్ చేస్తారా జోగి రమేష్ అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున అటు సిట్ జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు చేరుకుంటాం. అయితే సిట్ అధికారులు వచ్చారన్న నేపథ్యంలోనే అటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటికి కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అదే స్థాయిలో కొంత అక్కడ జోగి రమేష్ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కొంత ఉధృతమైన వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జోగి రమేష్ ఇంటి ముందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు చేరుకున్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం కక్షపూరితంగానే జోగి రమేష్ ని ఈ రకంగా ఇబ్బంది పెట్టేందుకు అరెస్ట్ చేస్తుంది. గతంలో అటు స్థలాల వివాదంలో కూడా, సంబంధం లేని స్థలాల వివాదంలో కూడా అగ్రిగోల్డ్ కి సంబంధించి జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలని భావించింది. దానికి సంబంధించి కూడా ఆ కేసులో కూడా జోగి రమేష్ ని ఇరికించింది. ఈ విధంగా నకిలీ మద్యం కేసులో కూడా ప్రభుత్వం డైవర్షన్ చేయడానికి ఈ రకంగా అరెస్టులు కొనసాగిస్తున్నారు కూడా వైసీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా చెప్తున్న ఒక వాదనగా వినిపిస్తుంది. మరోపక్క ఏదైతే సిట్ బృందం అక్కడికి చేరుకుందో జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్ ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ క్రాంతి.